ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్, ఈయన పరిస్థితి ఇప్పుడు వడకత్తెరలో పొకచెక్కలాగా తయారైంది. ఒకవైపు బీఆర్ఎస్ సింబల్ మీద గెలిచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో కలిసిన ఎమ్మెల్యేలో ఇతనొకడు. కేవలం జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకి, పెండింగ్ పనుల కొరకు మాత్రమే ముఖ్యమంత్రిని కలిశానని గతంలో చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కలిసిన ఎమ్మెల్యేలో ఈయన ఒకరు. అయితే జగిత్యాలలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి వారి అనుచరులతో పాటు సంజయ్ కుమార్ వారి అనుచరులకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు స్పీకర్కి ఫిర్యాదు చేయడం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం స్పీకర్ రెండవసారి జగిత్యాల ఎమ్మెల్యేకి నోటీస్ పంపడం, సరైనటువంటి ఆధారాలు పంపించాలి, మీరు బీఆర్ఎస్ సింబల్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు ఏంటి అనేది. దీనిపైన ఇప్పటికే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరొకసారి ఇచ్చిన నోటీస్కి ఏ విధంగా స్పందిస్తారో అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా ఉంది. అలాగే రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి, నామినేటెడ్ పదవులు ఉన్నాయి. మరి ఎవరి మాట నెగ్గుతుంది, ఎలా ఉండబోతుంది? ఇటీవల కాలంలో మరి జనహిత యాత్ర పేరు మీద తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పర్యటనలో భాగంగా కార్యకర్తలు, నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. దానిలో స్వయంగా మీనాక్షి నటరాజన్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జు, వారి సమక్షంలోనే జీవన్ రెడ్డి మద్దతుదారులు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. మీరు ఓట్ చోరీ అంటున్నారు, మా కుర్చీ చోరీ సంగతి ఏంటి అని చెప్పి ప్రశ్నించారు. ఇదొక గందరగోళ పరిస్థితికి దారితీసింది. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య విభేదాలు ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది, ఎలా ఉండబోతుంది, మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇరు వర్గాల నాయకులకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మా శాసనసభ్యుడు ఉంటాడా, రాజీనామా చేయాల్సిందేనా అనే చర్చ సైతం జోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏ విధంగా నిర్ణయాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి నిర్ణయం స్పీకర్ తీసుకునే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నట్టే. మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వైరుధ్యం ఏ విధంగా చల్లబడుతుంది, సమన్వయం ఏర్పడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.